కాసేపట్లో ఏపీ మాజీ సీఎం జగన్ తాడేపల్లికి రానున్నారు. బెంగళూరు నుంచి ఏపీకి జగన్ వస్తున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించడంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసన మండలిలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపైన సూచనలు సలహాలు అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, సమావేశంలో అసలు ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం కనిపిస్తుందంటారు? విజయ, థ్యాంక్ యూ విజయ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి బయలుదేరి మరికొద్ది సేపట్లో తాడేపల్లికి రానున్నారు. ఆయన 12కి విజయవాడకి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. తదనంతరం రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి ప్యాలెస్కి చేరుకుంటారు. తదనంతరం ఆయన కార్యకర్తలతోటి అదేవిధంగా ముఖ్య నేతలతోటి కూడా ఈరోజు సమావేశం అవుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్టీ బలోపేతానికి, పార్టీ వెళ్ళవలసిన విధానాల గురించి కూడా కార్యకర్తలతోటి చర్చించవలసిన అంశాల గురించి కూడా ఈరోజు ప్రధానంగా ఆయన నాయకులతో భేటీ అవుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. కార్యకర్తలకి దిశానిర్దేశం కూడా చేయనున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇంకో పక్క రేపు 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యేలుగా గెలుచున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టే విధంగా కూడా ఈరోజు దిశానిర్దేశం చేయనున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇంకో పక్క మీడియా వింగ్, సోషల్ మీడియా వింగ్ ను కూడా యాక్టివేట్ చేసుకుంటా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా పార్టీ బలోపేతానికి కృషి చేయాలనే అంశాలను కూడా చర్చించున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ ప్రధానంగా యూరియా సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో, అదే టమోటా ధరలు, ఉల్లి ధరలకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, వాటిలన్నింటిలో కూడా ఈరోజు రేపు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా వైసీపీ స్టాండ్ తీసుకొని వాటి మీద చర్చించాల్సిన అంశాల గురించి కూడా ఈరోజు ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా కొంత అలజడి వాతావరణం అయితే కనబడుతుంది. నిన్న ఛార్జ్షీట్ చేసిన నేపథ్యంలో ఆ ఛార్జ్షీట్ కి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా కొంతమేర అయితే సిట్ దాఖలు చేసినటువంటి సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో దాని మీద కూడా ప్రధానంగా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్య నేతలతోటి నిన్న వేసిన ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి ఏవైతే 200 కోట్లు, 300 కోట్ల నిధుల గోల్మాల్ కావచ్చు, డొల్ల కంపెనీలు కావచ్చు, వీళ్ళన్నిటి మీద కూడా ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అంటూ కూడా దీని మీద ఎండగట్టాలంటూ కూడా పార్టీ ముఖ్యులకి కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈ రోజు ముఖ్యమంత్రిలో విశ్వసనీయంగా నాయకులతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు జగన్ చేపట్టబోయే సమావేశం అటు రైతుల గురించి కావచ్చు, ఇటు సిట్ అధికారులు పెంచిన దూకుడు కావచ్చు, ఏదేమైనా కానీ ఆయన నిర్వహిస్తున్నటువంటి రివ్యూ సమావేశం ఏదైతే ఉందో అది ఒక చర్చనీయాంశం కానుంది విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగకిషోర్.